జై వాసవి. శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము షష్ఠాధ్యాయము. సూతునిచే శౌనకాది మహామునులకు చెప్పబడిన పరాశక్తి విజయగాథలను సాలంకాయన ఋషి మణిగుప్తాది వైశ్యోత్తములకు సవిస్తారముగా తెలియజేసెను. అప్పుడు ఆ వైశ్యోత్తములు, ఓ గురువరేణ్య, మీరు మహత్తరములైన విషయములను వినిపించితిరి, మేము ధన్యులమైతిమి. ఇప్పుడు మీ నుండి ఒక ముఖ్య విషయము వినవలసి ఉన్నది. పూర్వము వర్ణ వ్యవస్థ ఏర్పడిన తరువాత కొంతకాలమునకు బ్రహ్మసభలో తమ గోత్రాధిక్యత వలన సన్మానింపబడిన వైశ్యులు కర్మభూమి అయిన మత్స్యలోకములకు చేరి బహుకాలము సర్వసుఖములతో జీవించిరని మీచే చెప్పబడినది. వారు భూలోకమున ఏ విధముగా ప్రవర్తించిరి? నాటి ఆ వైశ్యులలో కొంతమంది అమోఘమైన తపస్సు చేసి కైలాసవాసమును వరము పొందిరని వింటిమి. ఆ వృత్తాంతమును వాత్సల్యముతో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిరి. అప్పుడు ఆ సాలంకాయన మహర్షి ఈ విధముగా చెప్పెను. వైశ్య ఋషుల విరక్తి, అపరార్కుని ఉపదేశము. సప్తమమైన వైవస్వత మన్వంతరములోని కాలమున కొన్ని మహాయుగములు గడిచినవి. కాల ప్రభావము వలన క్రమక్రమముగా ప్రపంచములో దుష్టత్వము పెరుగసాగినది. అధిక సంఖ్యాకులైన మానవులు ఇంద్రియలోలురై ధర్మమును పోనాడి అధర్మవర్తనులైరి. వారిలో దైవీయ గుణములంతరించి అసురీయ గుణములు అధికమైనవి. అట్టితరి ఆ అపరార్కుని ఆశ్రమమునకు చేరి వారిని పూజించి మహాత్మా, క్రోధ సంభవులను, కపటులను, ధనాపహారులను, పరస్త్రీలోలులను, మత్తులునైన నరాధములు ఇప్పుడు ఈ లోకములో పెరుగసాగిరి. ఈ లోకము సకల దుఃఖములకు ఆశ్రయమై దురాశకు, స్వార్థమునకు, హింసకు, అశాంతికి నిలయమై దుస్సాహమైన నరకతుల్యముగా మారుచున్నది. ఇట్టి ఈ లోకమున మేము ఉండజాలము. సత్యజ్ఞాన దృష్టిగల సుకృతులు, తపస్సంపన్నులను, నిష్కామ కర్మ యోగులను, దోషరహితులను, సత్యసంధులను, శాంతి ప్రియులను, అహింసావ్రతులను, మహాత్మములను నైన పుణ్యశీలురు ఏ లోకంలో నుందురో మహాయజ్ఞములను చేసి ఆత్మదేహములను త్యాగము చేసిన వారినైన పుణ్యాత్ములు సంసార సముద్రమును దాటి ఆది వ్యాధి రహితులై ఏ స్థానములో అలరారుచుందురో అట్టి తగిన ఉపాయమును మాకు ఉపదేశింపుడు అని ఆ గురుదేవిని చరణములపై బడి వేడుకొనిది. అప్పుడు వైశ్యగురుడైన అపరార్కుడు తన శిష్యుల భక్తి జ్ఞాన వైరాగ్యములకు మిక్కిలి సంతోషించిన వాడే వారితో, ఓ బిడ్డలారా, పూర్వము భూమిని రథముగను, ఆదిశేషుని అల్లెత్రాడుగను, మేరుగిరిని ధనస్సుగను, సూర్యుని చక్రముగను, శ్రీమన్నారాయణుని బాణముగను చేసుకొని త్రిపురాసుర సంహారమనర్చి లోకములను రక్షించిన మహేశ్వరుని గూర్చి మీరు ఏకాగ్రచిత్తులై తపస్సు చేయుడు. కామక్రోధాదులైన అరిషడ్వర్గములను జయించి ఇంద్రియములను నిగ్రహించి నిశ్చల బుద్ధులై శీతోష్ణములను, సుఖ దుఃఖములను, శత్రుమిత్రత్వములను సమానములుగా భావించి అహింసావ్రతులై సత్యనిష్ఠులై సర్వశుభంకరుడైన శంకరుని ఆరాధింపుడు. అటుపై భూమి యందు మీ వంశమును నిలిపి దేవఋషి పితరుల యొక్క రుణములను తీర్చి ఇష్టవస్తు పరిత్యాగము గావింపుడు. కఠిన దీక్షలను వహించి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపుడు. శివ సాక్షాత్కారము నుండి కైలాసవాసుల కండు అని బోధించి వారికి ప్రణవపూర్వక శివ పంచాక్షరీ మంత్రమును ఉపదేశించెను. వైశ్యమునుల ఘోర తపస్సు, కైలాసవాస వరప్రాప్తి. గురువచనానుసారము ఆర్యవైశ్య పుంగవులు తమ పుత్ర పౌత్రులను గృహములయందు నిలిపి తీర్థయాత్రలను మిషతో తపస్సు కొరకై అడవులకు వెడలిపోయిరి. అనంతరము పవిత్ర హిమాలయ పర్వత శిఖర భాగమైన బ్రహ్మ మానస సరోవర తీర భూమికి చేరిరి. వారచట నిశ్చల భక్తితో శివలింగములను స్థాపించి విభూతి రుద్రాక్షలను ధరించి విద్యుక్త ప్రకారము శివుని పూజించిరి. అటుపై మొదట ఇష్ట వస్తువులను పరిత్యజించి
క్రమముగా ఆహార పానీయాదులను విడిచిపెట్టిరి. వాయువుని ఆహారముగా చేసుకొని కొంతకాలము సూర్యకాంతిచే ఆహారముగని, మరికొంతకాలము వెన్నెలను ఆహారముగా పడచి, ఇంక కొంతకాలము నిరాహారులై, మరికొంతకాలము జితేంద్రియులై పంచాగ్ని మధ్యమున ఒంటికాలిపై నిలిచి అచంచల దీక్షాదక్షులై పంచాక్షరీ జపయోగ తత్పరులై ప్రచండమైన తపస్సు గావించిరి. దేవతలకు కూడా చేయశక్యముగాని వైశ్యుల భీషణ తపస్సుచే ముల్లోకములు కంపించినవి. తుదకు భూతేశుడైన ఆ మహేశుడు సతీ సమేతుడై వెండికొండ నుండి కదలివచ్చి వారికి దర్శనమిచ్చెను. ఆ పరమేశ్వరుని దివ్య దర్శన భాగ్యముచే వైశ్యులు అమితానంద పరవశులై ఆ దేవదేవుని అనేక విధములనిట్లు సంస్తుతించిరి. ఓ దేవదేవా, నీకు నమస్కారము. దేవాధ్యక్ష, నీకు నమస్కారము. కరుణారస సముద్ర, నీకు నమస్కారము. విశ్వేశ్వర, నీకు నమస్కారము. త్రిలోచన, నీకు నమస్కారము. అణుస్వరూపుడువును స్వతంత్రుడవును ఆత్మాధిష్ఠితుడువునైన నీకు నమస్కారము. సర్వాధికుడవు, సూక్ష్ముడవు, పరిపూర్ణుడవు, నీకు నమస్కారం. మృత్యువును జయించిన వాడవును రుద్రుడవును కంఠుడవునైన నీకు నమస్కారము. మహేశ్వరుడవు బౌడవునగు నీకు నమస్కారము. పినాకమును విల్లును ధరించిన వాడవును త్రిపుర సంహారకుడవునైన నీకు నమస్కారం. అర్ధచంద్రుడు కిరీటమున గలవాడవును వామదేవుడవును వైన నీకు నమస్కారం. సర్పభూషణుడవును పరిశుద్ధ స్ఫటిక సదృశ దేహుడవను అంతర్బహిర్జగత్తునందంతటను వ్యాపించియుండు వాడవుననైన నీకు నమస్కారము. నిర్గుణుడవు, సగుణుడవు, శాంతుడవు, నిత్యుడవు, వికల్పరహితుడవు, విరాగివి, మహాత్ముడవు, మంగళ స్వరూపుడవనైన నీకు నమస్కారము. మదనాందకుడవును కైలాసచలమున శయనించిన వాడవును మహావిష్ణువునే బాణముగా గలవాడవును మేరు పర్వతమునే ధనస్సుగా చేసుకొన్నవాడవును గజ చర్మాంబరధారి అయిన వాడవును కరుణారస సముద్రుడవునైన ఓ దేవా, నీకు పునః పునః ప్రణామములు. ఓ లోకైక నాయక, అగాధమైన ఈ సంసార సాగరమున మునుగుచుండు మేము మాసుకృత విశేషముచే మీ పద కమలద్వయమున మనోహరమైన దీపముల వలె దర్శించుచున్నాము అని ఇట్లు ప్రార్థించిన వైశ్యులైన ఈశ్వరుడు ప్రసన్నుడై వారిని ఇష్టమైన వరమును కోరుకొనుడనెను. అంతటా ఆ వైశ్యులు శివునితో, ఓ పరమశివ, నిరంతరము మీ సేవాభాగ్యమును మేము పొందగలుగునట్లు మీ కైలాసమున మాకు నివాసమును కలిగించి వరమును ప్రసాదింపుము అని ప్రార్థించిరి. శివుడు సంతోషించి వారు కోరిన ప్రకారమే సమస్త సుఖ సంపదల కాలవాలమై వెలుగొందు కైలాస పర్వత భాగమైన మహాగిరి అను ప్రదేశమును ఆ వైశ్యుల నివాసమునకై ఏర్పరిచి అంతర్ధానుడయ్యను. అప్పుడు ఆ వైశ్యులు దివ్య విమానములలో మహాగిరి చేరి పరమానందభరితులై అట నివాసింపసాగిరి. కైలాసవాసులైన ఆ సిద్ధ వైశ్యులు ప్రమథగణములతో చేరి శివ సాన్నిధ్యమున వసింపసాగిరి. పూర్వము పరాంబికచే సబాంధవ మోక్షమును వరముగానందిన సమాధి అను వైశ్యోత్తముడు కైలాసమున సోమదత్తుడను పేర జన్మించి అచటి సిద్ధ వైశ్యులకు అధిపతి అయ్యను. కీర్తికన్యా వృత్తాంతము. ఆ సోమదత్తునకు చాలా కాలము వరకును సంతానము కలగలేదు. అతడు దేవర్షి అయిన నారదుని ఉపదేశానుసారము సంతాన ప్రాప్తికై దేవీ మహాయజ్ఞమును ఆచరించెను. సోమదత్తుని భక్తికి సంతోషించిన పరాంబిక వానికి పుత్రికగా ప్రభవించెను. ఆ బాలిక కులమంతటికి కీర్తి గూర్చగలదనియు ఆ బాలిక ద్వారా వైశ్య సముదాయమునకు దుర్లభమైన మోక్షము కలుగగలదనియు ఆ బిడ్డ జనన కాలమున ఆకాశవాణి పలికినది. ఆ పలుకులననుసరించి సోమదత్తుడు తన కుమార్తెకు కీర్తికన్యాయని నామకరణము గావించెను. ఆ కీర్తికన్య దినదిన ప్రవర్ధమానయగుచు సకల కళలతో ఆరితేరి యౌవనవతి అయినది.
త్రిజగన్మోహనమైన ఆమె సౌందర్యము, ఆదర్శప్రాయమై ఆమె సౌశీల్యము, అనుపమానములైన ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యములు మునులకు దేవతలకును కూడా అబ్బురపాటు కలిగించసాగినవి. ఒకనాడా కీర్తి కన్యక సర్వాలంకార భూషితే చెలులతో కూడి మహాగిరిలోని ఉద్యానవనమందు విహరించసాగినది. ఆ సమయమున చిత్రకంఠుడను గంధర్వరాజకుడు చంద్రశేఖరుని దర్శనార్థమై పోవుచు వన విహారమనర్చుచున్న కీర్తి కన్యను చూచెను. కన్యాకృతిలో సంచరించుచున్న విద్యుల్లత వలె మెరిసిపోవు ఆ కాంతామణిని తిలకించిన చిత్రకంఠుడు మన్మథ బాణ విదారిత హృదయుడై ఆమెను సమీపించి, ఓ మంగళాంగి, నీవెవ్వరవు, ఎక్కడి దానవు, ఎవ్వరి పుత్రికవు, నీ పేరేమి అని ప్రశ్నించెను. అంతటా ఆమె చెలులలోనొకరై ఆ కన్య యొక్క వృత్తాంతమును వానికి తెలియజెప్పెను. కీర్తి కన్య అవివాహితయని తెలుసుకొనిన చిత్రకంఠుడు మోహాంధుడై ఆమెను వివాహమాడ వాంఛించి తన కోర్కెను వెల్లడించెను. అంతటా కీర్తి కన్య వానితో, ఓ గంధర్వరాజా, నేను నిరంతర పరమాంబికా పదధ్యాన నిమగ్నురాలను, ఐహిక సుఖాసక్తి లేని దానను, ఆమరణ బ్రహ్మచారిణిగా నుండ నిశ్చయించుకున్న దానను కనుక మీరిట్టి మాటలు కట్టిపెట్టుడు అని పలికి ఇక అటు నిలవక తన గృహమునకు వెడలిపోయిన కామాంధుడై వివేకము కోల్పోయిన గంధర్వరాజు వైశ్యుల నివాసమునకు పోయి అటు వైశ్య ఋషి సంగమును చూచి కీర్తి కన్యను తనకిచ్చి పెళ్లి చేయుడని మరీ ప్రార్థించక ఆ వైశ్యుల అతని అనుచితమైన సంభాషణముని నిరసించుచు వాని కోర్కెను నిరాకరించిరి. అంతట గంధర్వరాజు కోపోద్రిక్తుడై మండిపడుచు వైశ్యులను చూచి, ఓ దుష్టులారా, అనంత శక్తి సంపన్నుడైన నన్ను ఈసడించిన ఈ కన్యను ఆమె బంధువులైన మీరందరూ భూమిలో జన్మించి భయంకరమైన అగ్నిలో పడి భస్మమయ్యెదరుగా కాని ఘోరముగా శపించెను. తమను నిష్కారణముగా శపించిన ఆ నీచ గంధర్వుని చూచి వైశ్యులు కోపోద్రిక్తులై, ఓ మూర్ఖుడా, నిరపరాధులమైన మమ్ములను శపించిన నీవును సర్వభ్రష్టుడవై మనుష్యలోకులో జన్మించి పిడుగు వంటి వార్త విని శిరము వేయి వ్రద్దలై ప్రేలిపడగా ఘోర మరణము పొందెదువుగా కాని ప్రతిశాపమిచ్చిరి. దానితో మణిపురాధిపతి అయిన ఆ గంధర్వనకును కైలాసవాసులైన వైశ్యులకును నాటి నుండి వైరము ప్రారంభమైనది. కాలం గడవసాగినది. ఒకనాడు వైశ్యులు మందాకిని నదిలో స్నానము చేయుచుండగా చిత్రకంఠుడు వారిపై గంధర్వ మాయను ప్రయోగించెను. ఆ మాయా ప్రభావము చేత వైశ్యులు నదీ జలముల నుండి బయల్పడలేక బీతావాహులై పరాంబికను మనసారా ధ్యానించి శరణు వేడిరి. వెంటనే ఆ పరమేశ్వరి అనుగ్రహముతో 2 దివ్య నౌకలు వారి సమీపమునకు వచ్చినవి. వైశ్యులు ఆ ఓడలపైనెక్కి శీఘ్రముగా దరిచేరి ప్రాణములు దక్కించుకొనిరి. దుష్ట చిత్రకంఠుని దుశ్చర్యలను చూసి కోపించిన పరాంబిక ఆ గంధర్వరాజును తన కంటి మంటల చేత దహించి వేసెను. అటుపై తన భక్తులైన వైశ్యులను చూసి, ఓ వైశ్యోత్తములారా, బండాసురాంశచే జన్మించిన ఈ గంధర్వరాజు భావి కాలమున మరొక జన్మము పొంది మిమ్ములను పీడింప సమకట్టగలడు కనుక సావధానులయ్యుండు అని హెచ్చరించి అదృశ్యరాలైనది. అంతటా ఆ వైశ్యులు నిజ నివాసమునకు చేరి సుఖముగా నుండిరి. వారు ఆదిపరాశక్తిని ఆరాధించుచు నిరంతరము కైలాసపతిని సేవించుచు అలకాధిపతియగు కుబేరుని అండదండలతో తమ నివాసమైన మహాగిరిని అనంతైశ్వర్యవంతముగా తీర్చిదిద్దుచు కాలము గడపసాగిరి. ఇట్లు యుగములు గడచినవి. మహత్తరమైన ఈ కీర్తికన్యా ఉదంతమును విన్నవారును చదివిన వారును పరాంబిక కృపకు పాత్రులై విధివశమున కలుగు ఆపదల నుండి కూడా బయల్పడగలరని సాలంకాయన ఋషి మణిగుప్తాదులకు తెలియజేసెను. సాలంకాయనునిచే కీర్తికన్యోదంతము విన్న మణిగుప్తాది వైశ్యోత్తములు గురువుతో, ఓ ముని సత్తమ, కైలాసమున నివసించుచుండిన వైశ్య ఋషులు భూలోకమునకెప్పుడే కారణము వలన చేరిరి.
ఆ వృత్తాంతమంతయును దయతో తెలియజేయుడు అని ప్రార్థించిరి. అంత సాలంకాయనుడును పూర్వము వ్యాస శిష్యుడైన సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పిన విధమున నేనా మహత్తర వృత్తాంతమును మీకిప్పుడు చెప్పెదనని ఇట్లు చెప్పసాగెను. దక్షయజ్ఞము, దాక్షాయణీ దేహత్యాగము. ఓ మణిగుప్తాదులారా, సతీదేవి తండ్రియగు దక్షుడు ప్రజాపతి అయి బ్రహ్మాది పత్యమును పొందుట వలన గర్వితుడై వాజపేయమున యజ్ఞము చేయ సంకల్పించి సకల దేవతలను ఆహ్వానించెను గాని తన అల్లుడైన శివుని మాత్రము ఆహ్వానించలేదు. బ్రహ్మాది దేవతలందరూ ఆ యజ్ఞమునకు తరలి వెళ్లుటను చూచిన దాక్షాయణి శివునితో గుడి యజ్ఞమునకు వెళ్లవలెనని వాదించినది. శంకరుడు అనాహ్వానితుడగుట వలనను దక్షుని అహంకారమునకు కోపించిన వాడగుట వలనను సతీదేవి యొక్క కోర్కెను నిరాకరించెను. ఆమె ఏమాత్రము తన పుట్టింటికి వెళ్లియే తీరవలెనని పట్టుబట్టినందువలన ఈశ్వరుడు ఆమెను ఆటంకపరచలేదు. దాక్షాయణి ఆ యజ్ఞమునకు వెళ్లినది. కాని ఆమె తల్లిదండ్రులు ఆమెను నిరాదరించుటయేగాక శివుని గూర్చి హేళనగా మాట్లాడి అవమానించిరి. దదీచి మహర్షి రుద్రునకు ఆవిర్భాగము ఇవ్వబడలేదు. తండ్రిచే ఇట్లా అవమానింపబడిన సతీదేవి రోషపూరితయ్యై తన దేహము నుండి యోగాగ్నిని పుట్టించుకొని దగ్ధమైపోయినది. అంతటా రుద్రుడు ప్రళయకాల రుద్రుడై తన జట నుండి వీరభద్రుని ప్రభవింపజేసెను. వీరభద్రుడు దక్ష యజ్ఞమును ధ్వంసము గావించెను. అటుపై శంకరుడు సతీవియోగము వల్ల భ్రాంతుడై తిరుగుచు హిమాలయమునకు చేరి ధ్యానమగ్నుడై ప్రపంచమును మరచి కాలము గడపసాగెను. శివశక్తి స్వరూపిణి అయిన సతీదేవి లేకపోవట వలన సమస్త చరాచర విశ్వము సౌభాగ్యహీనమైపోయినది. అందరి హృదయ కోశములందును ఆనందరసము ఇంకిపోయినది. శక్తిహీనమైన విశ్వములో గ్రహగతులు విపరీతములైపోయినవి. తారకాసుర వృత్తాంతము. ఆ సమయమునందే తారకుడను మహారాక్షసుడు బ్రహ్మచే అమోఘ వరములను పొంది త్రిలోకములను జయించెను. కాని దురాగతములకు గురి అయి భూలోకము తల్లడిల్లినది. ద్విజులైన వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులు ఆ మహారాక్షసునకు భయపడి పలు దిక్కులు పారిపోయిరి. వ్యవసాయ వ్యాపారాదులు అడుగంటినవి. యజ్ఞయాగాదులు మృగ్యమైపోయినవి. వైదిక ధర్మాచరణము అదృశ్యమైపోయినది. ఎక్కడ చూచినను దారిద్ర్యము తాండవించసాగినది. శివునకు జన్మించిన కుమారుని చేత మాత్రమే తాను చంపబడినట్లు బ్రహ్మచే వరమందిన తారకాసురుడు ఆ శివునకు కన్న కొడుకు లేకుండట వల్ల తనకు మృత్యువేరాదని భావించి విడిచిపడసాగను. సతీవియోగములోనున్న శివునకు పుత్రుడు పుట్టుట ఎట్లని దేవతలందరూ విచారగ్రస్తులైరి. వారు వైకుంఠవాసుని శరణు చొచ్చిరి. అప్పుడు విష్ణువు సకల దేవతా సమేతుడై హిమగిరి కరుదించి పరాశక్తిని సంప్రీతరాలుగా చేయుటకై బహువిధముల దేవీయజ్ఞములను ఆచరింపజేసెను. దేవతలకు పరాశక్తి సాక్షాత్కారం. ఇట్లుండ అకస్మాత్తుగా చైత్ర శుక్ల నవమి శుక్రవారము నాడి శృతి బోధితయైన పరాశక్తి తేజస్సు దేవతల ఎదుట ఆవిర్భవించినది. కోటి రవిచంద్రుల ప్రకాశముతో, కోటి మెరుపు తీగల కాంతితో వెలుగు ఆ మహాతేజస్సు సుందరాతి సుందరమైన రూపమునకు ధరించినది. పాశాంకుశ వరదాభయ హస్తముద్రలను దాల్చిన చతుర్భుజి అయి దేవతల ఎదుట నిలిచినది. దేవతలు ఆ జగన్మాతను అనేక విధములా కీర్తించిరి. తారకాసురుని వలన తమకు కలుగుచున్న బాధలను గూర్చి ఆ తల్లికి విన్నవించి తరుణోపాయమును ప్రసాదింపుమని ప్రార్థించిరి. అంతటా ఆ దేవీ ప్రసన్నురాలై దేవతలను చూచి, ఓ అమరులారా, దక్షాధ్వర సమయమున దేహత్యాగము చేసిన నా అవతార రూపిణి అయిన దాక్షాయణి నా భక్తుడైన హిమవంతుడు పుత్రికయ్యి పార్వతిగా జన్మించగలదు. ఆమెను శంకరునికిచ్చి వివాహము గావించుడు. ఆ గౌరీ తన పుత్రునిచే తారకాసుర సంహార రూపకమైన మీ కార్యమును నెరవేర్చగలదు అని చెప్పి అదృశ్యరాలైనది. దేవీ ప్రభావము వలన హిమవంతుని భార్య అయిన మేనక
గర్భము ధరించి ఒక శుభముహూర్తమున పుత్రికను ప్రసవించినది. దేవి జన్మదిన సమస్త దేవతల మంగళ వాయిద్యములు మ్రోగినవి. అంతటను పుష్పవర్షములు కురిసినవి. పర్వతేశ్వరుని పుత్రిక గనుక ఆ బిడ్డ పార్వతి అన్న నామమును ధరించినది. దినదినాభివృద్ధి నుండి ఆ బాల నవ యౌవనవతి అయినది. హిమాలయమున యోగ నిష్ఠతోనున్న ఈశ్వరునకు సేవలు చేయుటకై హిమవంతుడు పార్వతిని వినియోగించెను. ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో శివునకు పరిచర్యలు చేయుచుండెను. కందర్ప దర్ప భంజనం. ఆ సమయమున కైలాస శిఖరముపై నిర్వికారుడై సమాధినిష్ఠుడై ఉండిన శివునకు పార్వతీదేవి యందు మోహము పుట్టించుటకై దేవతలు మన్మథుని నియోగించిరి. స్వర్గరాజ్యమును నిలుపుటకును దేవ కార్యమును నిర్వహించుటకును సన్నద్ధుడైన మదనుడు ఇక్ష చాపమును పుష్పశరములను జేబూని చిలుక వాహనమెక్కి మీనకేతనుడై శుకపిక శారికాదుల మధుర మంజుల గానము సేవింపబడును. స్నేహితుడైన వసంతునితో గూడి శివ సమీపమునకు చేరుకొనెను. అతడు మేరు చాపుడగు ఈశ్వరుని వక్షస్థలముపై నల్ల కలువ మొగ్గమును తీక్షణ బాణమును ప్రయోగించగా ఆ పుష్పబాణము మధుర మకరందమును వెదజల్లుచు అతి వేగముతో వచ్చి శివుని హృదయమున నాటుకొన్నది. శంకరుని సమాధి స్థితి చెదిరిపోయినది. దానితో భీషణ రోషయుక్తుడైన ముక్కంటి తన అగ్నినేత్రమును తెరచి మన్మథుని భస్మీపటలని గావించెను. ఆ భయంకర దృశ్యమును చూచిన మన్మథుని సతి అయిన రతీదేవి శంకరుని చరణములపై పడి పతిభిక్ష పెట్టమని విలపించినది. వెంటనే త్రిలోకములలో గల సమస్త దేవజాతుల వారు ఈశ్వరునితో, ఓ దేవదేవా, మన్మథుడు లేని విశ్వము రసహీనమై సృష్టి వికాసమై అంతరించిపోగలదు. జగత్ప్రభుడైన నీవు మదనుని బ్రతికించి జగత్తులను రక్షింపుము అని వేడుకొనిది. కరుణా సముద్రుడైన శంకరుడు రతీదేవిపై దయవహించి ఇకపై మన్మథుడు అనంగుడై సర్వలోకములతోనూ సంతరించగలడనియు అతడు రతీదేవికి మాత్రమే సశరీరుడై కనిపించగలడనియు వరమిచ్చి అందరినీ సంతోషపరచెను. అప్పుడు శివుడు అటు నుండి కైలాసగిరికి వెడలిపోయెను. పార్వతి శివునితో గల తన పూర్వ సంబంధము నెరిగినదై ఈశ్వరునే పతిగా తలచుచో అతి తీవ్రమైన తపస్సు చేయనారంభించెను. అనంతరము ఒకనాడు నారదుడు విష్ణుదేవుని ప్రేరణతో శివుని చెంతకేగి పార్వతీ గుణ రూప విలాసములను గూర్చి మిక్కిలి అభివర్ణించి చెప్పెను. అంతకు ముందే మదనుని పుష్పబాణ ప్రభావముతో మరులుగొన్న శివుని హృదయమున పార్వతిపై మక్కువ ఎక్కువైనది. తదనంతరము వాణీపతి అయిన బ్రహ్మర్షి శంకరుని యొద్దకు వచ్చి దక్షద్వర సమయమున దగ్ధమైన శివసతియే పార్వతిగా ప్రభవించినదన్న విషయము తెలిపి ఈశ్వరుని ప్రేమకు ఇనుమడింపజేసెను. పార్వతీ కళ్యాణం. జరిగిన విషయములను నారదుని వలన వినిన మహావిష్ణువు శివ సన్నిధికేగి వారి అభీష్టమును అనుసరించి వివాహ కార్య నిర్వహణ భారమును వహించెను. అతను చూచి విష్ణువు సప్త ఋషులను హిమవంతుని యొద్దకు పంపెను. వారు ఆ పర్వతరాజునకు పార్వతీ పరమేశ్వరుల గత వృత్తాంతములన్నింటినీ విశదపరిచి వానిని అంగీకరింపజేసిరి. శివ పార్వతుల కళ్యాణము నిశ్చయించబడినది. సమస్త లోకములలోని దేవతలందరకు ఆహ్వానములందించబడినవి. అపూర్వ వైభవముతో లోక ప్రసిద్ధమైన పార్వతీ పరమేశ్వరుల వివాహ మహోత్సవము గావించబడినది. లోకేశ్వరుడైన శివుడు శక్తియగు పార్వతీ పాణిగ్రహణము చేయుటచే సమస్త లోకములు వినూత్న శోభలను అంది విరాజిల్లినది. పరమ పవిత్రమైన ఈ పార్వతీ కళ్యాణగాథను వినువారును పఠించువారును పార్వతీ పరమేశ్వరుల కృపతో సమస్త సన్మంగళములను బడయగలరు.